హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు పులిహోర పండిట్స్. ఇది ఒక కొత్త సిరీస్, విచ్ రాడ్ ఇస్ బెటర్ అని. దీంట్లో మేము రెండు రాడ్ మూవీలు తీసుకొని ఆ రెండు రాడ్స్ ఒక్కొక్కటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తగ్ లైఫ్ కూలీ అనుకోండి, వీడు కూలీ నేను తగ్ లైఫ్, అలాగే రెండు మూవీస్ తీసుకొని డిఫెండ్ చేసుకోవడము, ఒక డిబేట్ సెషన్ లాగా ప్లాన్ చేస్తాము. బై ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో ఏ ఏ మూవీ చూడొచ్చు, ఉన్న రెండు రాడుల్లో ఏ రాడ్ మూవీ చూడొచ్చు అని కంక్లూడ్ అవుతాము. ఈ ఈ జడ్జ్మెంట్ కానీ ఇది కానీ 8 కేటగిరీస్ ఉంటాయి. అండ్ ఆ 8 కేటగిరీ, ఈ వీడియోకి 8 కేటగిరీస్ ఏంటో చెప్తాము ఈ వీడియోలో. బట్ యా, సో అదొక కొత్త సిరీస్. సో చెప్తా, ఈ ఈ సెషన్కి ఏంటి మన కేస్ 1 రాడ్ సినిమాలు ఏంటని. ఆల్రెడీ టైటిల్ లో చూసేసి ఉంటారు. మ్మ్. ఈసారి మన టాపిక్ వచ్చేసి లైగర్ ఇంకా గేమ్ చేంజర్ అన్నమాట. వీడు లైగర్ వాడతాడు, నేను వచ్చేసి గేమ్ చేంజర్ గురించి నేను చెప్తాను. అదనమాట సంగతి స్టోరీ. లైగరా. కమాన్ అయితే కేటగిరీ 1 అమ్మా. సో అదే ఈ వీడియోలో లైగర్ 8 ఎవరికి కదా కేటగిరీస్. కమాన్. ఇవి ఫెమినిజమా ఫస్ట్, ఫస్ట్ సర్లే. ఫెమినిజం అంటే బేసిక్ గా ఫీమేల్ 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 లీడ్ క్యారెక్టర్స్. అది ఏరా మీ దాంట్లో ఎవరు వస్తారు ఫీమేల్ ఫీమేల్ లీడ్ గా? గురించి రైటింగ్. మా దాంట్లో ఫీమేల్ ఏంటంటే చాలా మంది ఉన్నారు అసలు. ఖైరాత్ అని ఉంది, ఇంక ఇద్దరు. రామ్ చరణ్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ ఉంది. సరే, చాలా మంది ఉన్నారు మన దాంట్లో. నేను ఫెమినిజం అంటే ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు ఫెమినిజం ఆ సినిమాలో. ఎందుకో చెప్పాలి ఈ డిబేట్ అంటే. సర్లే, ఓకే, మా తరపున మేము రమ్యకృష్ణ అని, తన రోల్ ఏంటో తెలియదు పేరు, రమ్యకృష్ణ అని అనన్య పాండేని పంపిస్తున్నాం. మీ తరపున ఎవరు? ఆహా. మా తరపున ఖైరాత్వాని ఇంకా అంజలి. అంజలి. అదెవరు? ఆ, ఓ, అంజలి ఉంది ఆ అంజలి రామ్ సినిమాలో. చరణ్ యాక్చువల్ మదర్. అరే, రామ్ చరణ్ వాళ్ళ మదర్ అంజలి రా యాక్చువల్. అవ్. ఓ, నేను చూడలేదు. అవును, సరే, ఓకే. అందుకే రీసెర్చ్ చేయాలి పెద్ద బుడింగ్ వీడు. ఆ, ఈ యా. సినిమా గురించి నేను ఎందుకు రీసెర్చ్ చేస్తాను, నువ్వు చేస్తావు కానీ. ఇదిగో నా రీసెర్చ్, ఫస్ట్ చెయ్యాలి రీసెర్చ్. నేను నేను చేసిన హోంవర్క్ చూపిస్తాను వినుప్పుడు. ఓకే, సో చెప్పు. నా పాయింట్ చెప్తా, నువ్వు దాని కౌంటర్ పాయింట్ చేస్తావు, లేకపోతే నువ్వు డిఫెండ్ చేసుకుంటావు. కానీ అనన్య పాండే గురించి మాట్లాడితే, అనన్య పాండే ఒక ఫిలిం మొత్తం తనకు ఒక 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 గోల్ ఉంటుంది సినిమాలో. అప్పుడప్పుడు, అంటే అప్పుడప్పుడు కాదు, ఇంటర్వెల్ ముందు రివీల్ చేస్తారు ఏంటి తనొక తనొక ఆస్పైరింగ్ చెప్పు. యాక్ట్రెస్ అని. తనకి హాలీవుడ్ లో తన ఆస్పైరింగ్ యాక్టింగ్, యాక్ట్రెస్. ఓకే. ఆస్పైరింగ్ యాక్ట్రెస్ అని, తన చెప్పు చెప్పు. హాలీవుడ్ లో తన కెరియర్ పర్సూ చేయాలని మనకి చెప్తారు. అండ్ తన రోల్ ఎంత ఆహా. వైటల్ అంటే సినిమాలో, హ్మ్. లాస్ట్ సినిమా క్లైమాక్స్ ఎంత టైంలో. వైటల్ అంటే ఆమె పేరేంటో చెప్పు నువ్వు ఒకసారి సరదాగా. తానియా. ఏ, చెప్పాను కదరా నేను. ఈమెయిల్ చేశాడు కాబట్టి 5 నిమిషాల క్రితం ఈ నా కొడుకు, లేకపోతే నా బంధుకు ఉంటుంది దాని పేరు. నువ్వు నువ్వు ఆగు. హ్మ్. అది, సో అది ఫస్ట్ పాయింట్. తనకు ఒక పర్పస్ ఉంది సినిమాలో. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఏంటో. నేను చెప్పాను కదా ఆస్పైరింగ్ యాక్ట్రెస్ అని. ఏం వింటున్నావు? అదే దాని పర్పస్. అదే సినిమాలో చెప్ దాని పర్పస్ దాని ఆస్పైరింగ్ యాక్ట్రెస్. దాని గోల్ రా, తన యువర్ గోల్ ఆనర్, అది. ఈ ఆగు పాయింట్ నువ్వు. ని గట్టిగా ఖండించాలని నేను కోరుకుంటున్నాను నేను. నువ్వు ఆగు, ఫస్ట్ గోల్ అది, తన గోల్ అది, ఆ, పర్పస్ నేను చెప్తాను సినిమాలో. ఉమ్, రమ్యకృష్ణ, ఉమ్, చంకీ పాండే ఉంటాడు సినిమాలో బై ద వే. సో ఉమ్, చంకీ పాండే, రమ్యకృష్ణ గారి చంకీ పాండేకి చెప్తుంది, మా మీ కూతురు మా వాడిని కావాలనే రెచ్చగొట్టి బ్రేకప్ చెప్పేసి ఫైర్ ఫైర్ పెంచేసి వదిలేసింది అని చెప్తాది. సో ఉమ్, దాని అర్థం ఉమ్. ఏంటి? ఇండైరెక్ట్ గా మన మెయిల్ లీడ్, అదే విజయ్ దేవరకొండ అన్నని మోటివేట్ చేసి ఎంఎంఏ విన్ అవ్వాలని అలా ఉమ్. చేస్తుంది. అంటే మీ దాంట్లో ఫీమేల్ లీడ్ కి ఓన్లీ పర్పస్ ఏంటంటే మేల్ లీడ్ కి హెల్ప్ చేయడం. అదేం పర్పస్ అయ్యా నా బొంద నేను పర్పస్. అందుకే అందుకే నువ్వు ఇలా అంటావని తెలిసే ఫస్ట్ గోల్ అదంటే చెప్పాను. అంటే ఒక ఒక మెయిల్ పర్సన్ కి సపోర్ట్ చేయడం ఫీమేల్ అంటే ఆమెకు సొంతంగా ఏం లేదన్నమాట అయితే. నేను ఇదిగో ఫస్ట్ అందుకే నేను తన గోల్ చెప్పాను. గోల్ ఏంటి? ఒక యాక్ట్రెస్ అవ్వడం. ఫస్ట్ తన ఉమ్, ఇంట్రడక్షన్ అలా చేస్తారు. అండ్ బై ద వే సినిమా మొత్తం ఉమ్, తన ఇన్ఫ్లుయెన్సర్, అది చెప్పడం మర్చిపోయాను ఫస్ట్ పాయింట్. ఉమ్. కానీ తన ఇన్ఫ్లుయెన్సర్ రోజంతా నేను కష్టపడుతుంది. టిక్టాక్ చేసుకుంటుందా రీల్స్ రీల్స్ రోజంతా చేసుకుంటది కానీ కష్టపడతావా? రోజంతా అదే కష్టపడుతుంది. ఆ, రీల్స్ అంటే లైక్స్ ఎలా పెంచుకోవాలి, కమెంట్స్ ఎలా ఆ. పెంచుకోవాలి, ఇంకా ఎంగేజింగ్ అలాగ ఉండాలి. ఇన్ఫాక్ట్ మన యూట్యూబ్ ఛానల్ దాని లోకానికి ఏ దగ్గర ఉపయోగం నుంచి. అయ్యా? లోక లోకానికి కాదు, నీకు క్యారెక్టర్ డెప్త్ అడుగుతున్నావు కదా. సో అది క్యారెక్టర్ ఫస్ట్ పాయింట్, యువర్ ఆనర్. యాక్ట్రెస్ లేదు, డెప్త్ లేదు అవ్వాలనుకుంటది. ఆమెకు. అనన్య పాండే డెప్త్ లేదు.
నువ్వు క్యాన్సిల్ చేయడానికి ట్రై చేయకు యూట్యూబ్ ఛానల్ని. కొత్త కొత్తగా చేస్తున్నావు. ఆ 4 వీడియోలు అన్నా సరిగ్గా రిలీజ్ చేయను కదా, దాని తర్వాత చేసుకో. సో ఫస్ట్ పాయింట్, అరే క్యారెక్టర్ చెప్పలేదు అన్నారా నేను? నువ్వు ఏమన్నావో వినే వాళ్ళందరికీ అర్థమైంది కానీ, చూసారా సార్ కోర్టులో, నేనేమన్నా కోర్టులో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. ఇక్కడే కేసు సరే. ఆపేయాల్సింది. సరే, సరే సరే కంటిన్యూ మనం. ఓకే మళ్ళీ చెప్తున్నాను. ఫస్ట్ పాయింట్ ఏమో తన యాక్ట్రెస్ అవుతారు, సెకండ్ వద్దులే పాయింట్ అన్ని ఏమో సార్లు వద్దు, ఇంకా ఓసారి అనడానికి సరే సరే ఆగు. కష్టపడుతున్నాను ఆపే. ఇంకో క్యారెక్టర్ ఉంది కదా ఉమ్. రమ్యకృష్ణ గురించి. సెకండ్ బాబోయ్ పాయింట్, సెకండ్ పాయింట్ ఏమో తను రెచ్చగొడుతుంది. ఇప్పుడు రమ్యకృష్ణ గురించి వచ్చేసరికి, తన ఉమ్. ఎంత అంటే ఎంత బ్యాడేస్, ఇప్పుడు ఒక బ్యాడేస్ క్యారెక్టర్ అంటే తినలాగా ఉండాలి. ఆహా. కోచ్ ఉంటారు వీళ్ళు. బేసిక్ గా విజయ్ దేవరకొండ, రమ్యకృష్ణ ముంబైకి వస్తారు. ముంబైకి వచ్చి విజయ్ ఉమ్. దేవరకొండ అని ఎంఎంఏ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ కి జాయిన్ చేద్దామని ఉమ్. కోచ్లతో మాట్లాడడానికి వెళ్తారు వీళ్ళు. వెళ్ళినప్పుడు ఉమ్. రమ్యకృష్ణ ఏమంటది, మేము పైసలు కట్టం, మా కొడుక్కి ఫ్రీగా నేర్పించాలి, మా ఓడు లయన్ కి టైగర్ కి క్రాస్ బ్రీడ్ ఇది అని చెప్తుంది. మేడం మీ అసలు పర్సనల్ ఇంట్రెస్ట్ మాకెందుకండి, మీకుండే బీస్టియాలిటీ మీకు మాకెందుకు చెప్తున్నారు ఇవన్నీ, నేను అడగలేదు అసలు. అది అది కాదు. అక్కడ చూసావు అసలు ఫీమేల్ ఆ. క్యారెక్టర్స్ దీనికన్నా ఇంకెంత నేను బాగా రాస్తారా? అలాంటివి చూడండి నేను జనరల్, నేను వేరే లాంటివి చూస్తాను, నేను మామూలు మనుషులు చూస్తాను. మనుషులు కాదు అసలు. నీ మన అరే, నీకు అర్థం కాదా? నాకు అర్థమైంది. నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ కూర్చుంటే వీడియో 10 గంటలు అవుతుంది కానీ. సో అది నా ఆ, నా చెప్పు. సైడ్ ని నా సైడ్ నా క్యారెక్టర్స్ ఇంత ప్రోగ్రెసివ్ అని నేను ఉమ్. ప్రెజెంట్ చేస్తున్నా. నీ సైడ్ చూద్దాం. ఓకే. ఇప్పుడు చెప్పు. ఉమ్. ఈమా షీజ్ అ డాక్టర్ రా, షీఈ్ అ వెరీ రెనోడ్ డాక్టర్. అది అద్- అది ఆమె లోకానికి అంత బెనిఫిట్. అండ్ ఇలా సపోర్టింగ్ ద మేల్ క్యారెక్టర్ చూసుకున్నా సరే, తన మూలనే వీడు ఐఏఎస్ అవుతాడు, తన ఏది మూలనే సీఎం అవుతాడు. ఏంటి హైరానా హైరాని హైరానా, ఆ పాట పేరు ఉంటుంది హైరాని ఏదో పాట ఉంటుంది. దాంట్లో డాన్స్ చేయడమా, అదే సపోర్ట్ నానా చేయడం. హైరానా. ఆ అదా కాదు, సపోర్ట్ చేయడం. దాంట్లో కాదు. నువ్వు ఐపీఎస్ అవుతే నీకున్న యాంగర్ ఇష్యూస్ వల్ల నువ్వు అందరినీ ఎన్కౌంటర్ చేస్తే నువ్వు ఐఏఎస్ అవ్వాలి అని అంటున్నావు. అంత మంచిదిరా. ఫస్ట్ ఏమో ఫస్ట్ ఉందా అంత కేటగిరీ, మంచిది అనన్య పాండే? ఫస్ట్ ఏమమ్మా క్యాట్ ఫస్ట్ వేసుడు. కాదు కదా, ఫస్ట్ కేటగిరీ ప్లాట్ అని పెట్టి అక్కడ మిమ్మల్ని వేసుకోవాలి. ఐఏఎస్ అంట, ఏ- ఐపీఎస్ అంట, సీఎం అంట. ఆ, మరి సర్లే, ఏ ఓకే. మీ వాడు వెళ్ళిపోవాలా? గల్లీలో గొడవలు పడే దాని నుంచి ఎంఎంఏకి వెళ్ళిపోవాలా పక్క మావాడు చేస్తే చెప్తా తప్ప? చెప్తా ఏదైనా నలుగురు హీరోస్, నుంచి నలుగురు ఇన్స్పైర్ చేస్తాడయ్యా మావాడు. అది హీరోస్ జర్నీ కదా, చెప్దాం. ఫస్ట్ ఇది ఆ, కన్క్లూడ్ ఆ, అంతేనా? ఒకటేనా, ఆ. డాక్టర్ అవుతుంది, సపోర్ట్ చేస్తుంది, అంతే. ఇంకా అంజలి చాలా అన్నావు. సపోర్ట్ మా అంజలి కూడా. ఏంటిది ఇది? ఎంత తెలివైన క్యారెక్టర్ తెలుసా అంజలి. చెప్పు, అసలు తెలివి నేను చెప్పు. చెప్పనా ఏం చేస్తుందో? ఆ చెప్పు. ఏమవుతుందంటే తన్నే అరెస్ట్ చేసి పెడతారనమాట. ఉమ్, తను గిల్టీ అని ప్రూవ్ అయిందనుకో రామ్ చరణ్ ని పొజిషన్ నుంచి తీసేస్తారు, తన డిఎన్ఏ దొరికితే. సో ఓకే. తన డిఎన్ఏ దొరకకుండా తను గార్డ్ దగ్గర ఉన్న గార్డ్ ఫోన్ తీసుకుని ఉమ్. ఫోన్ లో నియరెస్ట్ కెమికల్ ఫ్యాక్టరీ అని కొట్టి వెళ్ళి హెచ్సిఎల్ లో దూకేస్తుంది ఎవిడెన్స్ దొరకకూడదు అని చెప్పి. అరే, నీకు అర్థమవుతుంది కారా నువ్వు ఏం చెప్తున్నావు? నీ నీ చేస్తుందా రమ్యకృష్ణ? చెప్పు. అరే సరే, నువ్వు చెప్పు దీనికి నాకు. దీనికి నేను ఏమనాలో కూడా అది దానికి ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి పాయింట్ ఇచ్చేయండి. అది అది నువ్వే అది నువ్వు క్యారెక్టర్ అంటే. కాదు, నువ్వేని అంత సినిమా, చదువుకున్నామా? ఆ. నువ్వేని సినిమా నేర్చుకుంటున్నావు, నీకు అర్థమవుతుందా అది? ఇంతకీ అరెస్ట్ ఎందుకు అవుతుందో చెప్పనా? అరెస్ట్ ఎందుకు అవుతుందో చెప్పనా? చెప్పు. ఇంతకీ ఇలా ఎవిడెన్స్ దొరకకుండా వీడు దొరకకూడదని ఇంత దూకుతుందా? 5 minutes క్రితం వాళ్ళే అడుగుతారు, నీ కొడుకు ఏమంటారు? ఎవరమ్మా అని. ఉమ్. రామ్ చరణ్ అని చెప్పేస్తుంది తనే. అదే. మళ్ళీ చెప్పిన 5 నిమిషాలకెళ్ళి హెచ్సిఎల్ దూకేస్తుంది. అదిరా, అది మా క్యారెక్టర్ కన్నా మీ ఉందా ఇది దానికి? చెప్పు. ఏడు ముద్రలు అని చెప్పి ఉందా? అరే, నీ సినిమాలు అది నువ్వే వేసుకుంటున్నావు, నీకు తెలియడం లేదా విషయం? నేనే వేసు. అరే అరే హెచ్సిఎల్ లో దూకితే డిఎన్ఏ దొరకదు. ఉమ్. అది అక్కడ నేను చెప్తున్నా, అంత తెలివైన వాళ్ళు వీళ్ళు అంటున్నాను. ఆ మరి 5 నిమిషాల ముందెందుకు చెప్పింది మీరు రామ్ చరణ్ నా కొడుకు అనుకొని?
జడ్జ్ గారు తెలియదు, ఆమె నిజం జడ్జ్ మాట్లాడుతుంది. జడ్జ్ నిజం గారు మాట్లాడుతుంది. ఆమె కోర్టులో నిజం చెప్తుంది. కోట్ల న్యాయ పాండేలా కాదు. ఇదిగో నేను ఉమ్, చెప్పన మోటివేటింగ్ క్యారెక్టర్ ఏంటంటే రమ్యకృష్ణ చెప్పు ఓ చెప్పు. స్టిక్ తీసుకొని విజయ్ దేవరకొండని ఆ, కుక్కని కొడుతున్నట్టు కొడతది. ఎందుకురా నీకు లవ్వు గివ్వు ఎందుకు వీళ్ళు ఎంఎంఏలో చూసుకో, నీకు ఇలాంటివన్నీ ఆ, పనికిరావు అనుకోని ఒక పాయింట్ ఆఫ్ ఆ, టైంలో ఏంటంటే వాడు ఎంఎంఏకి వెళ్ళి మ్యాచ్ లూజ్ అయిపోయే టైంలో ఫోన్ చేసి ఉమ్, బిడ్డ మీ నాన్నని చంపింది వాడే అనుకో అని చెప్పి రెచ్చగొడతారు తెలుసా. ఉమ్. అస తెలియదు. ఇప్పుడు దీనికన్నా ఇంకా నీకు ఇంకేం ప్రోగ్రెస్ కావాలి చెప్పు. నీ జడ్జ్ గారు ఇచ్చేయండి అవును సార్ కరెక్టే. మాకు పాయింట్, వేస్ట్. అక్కడ అది చూసారా అక్కడ ఎలా ఎలా చెప్తున్నారో. 5 నిమిషాల ముందు చెప్పిందంట వెళ్ళి హెచ్సిఎల్ లో దూకేసిందంట. అవును ఒక డౌట్, జెన్యున్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాను. చెప్పు. బతుకుందా ఆ, అంజలి ఇంకా? లేదు లేదు, చచ్చిపోయింది. అంత ఇంటెలిజెంట్ బతకడం తెలియలేదా? ఇగో పాయింట్ రా నీకు. సరే ఈసారికి ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ ఈసారికి. కూడా నెక్స్ట్ కూడా మాడే. ఉమ్, చెప్పు. హీరోస్ జర్నీ ఉమ్, ఏం మాడే. చేశాడు మీ వాడు ఆ, సినిమా మొత్తం? మా వాడు ఆగు, ఇప్పుడే చెప్తా. మర్చిపోయాడు. రాసుకున్నాను. మ- మర్చిపోయాడు. హీరో స్టార్ట్స్ యాజ్ అ రిఫార్మర్, ఎండ్స్ యాజ్ అ లెక్చరర్, క్యారెక్టర్ ఫుల్ పేజ్ లో పవర్ పాయింట్. ఓకే, ఇదేదో తప్పించింది చాట్ జీపీటీ గానీ మా- కాదు, మావాడు ఫస్ట్ ఇనిషియల్ గా జస్ట్ ఇలా కాలేజ్ లో అందరినీ కొట్టేయడాలు అవి ఇవి చేసిన దాని నుంచి ఐపీఎస్ దగ్గర నుంచి ఐఏఎస్ దగ్గర నుంచి సీఎం, పిఎం అవుతాడు, సీఎం లే అంతే. అది అది మావాడి జర్నీ. ఏంటి? ఐఏఎస్, కాలేజ్ ప్రెసిడెంట్ ఐపీఎస్, నుంచి ఐపీఎస్, ఐఏఎస్, సీఎం, చదువుకున్నోడు, స్టెప్ బై ఏంటి? స్టెప్ అంతలా డెవలప్ అయ్యాడు. మూడు అది గంట మావాడి రేంజ్. 3 గంటల సినిమాలో గంట గంటకి పొజిషన్ మారుతున్నాడా? లేదు, ఫస్ట్ అరగంటలోనే ఇది అయిపోయాడు ఐపీఎస్. మా చెప్పనా మా వాడి బ్యాక్ స్టోరీ? చెప్పు. చెప్తే ఏడు చేస్తావు ఇక్కడే. అంత అంత బాగుంటుంది. మ్మ్. ఉమ్. సరే నువ్వు చెప్పు. ఆ సినిమా సినిమా స్టార్టింగ్ రమ్యకృష్ణ విజయ్ దేవరకొండ బొంబాయి వస్తారు. విజయ్ మ్మ్. దేవరకొండ వాళ్ళ ఫాదర్ కల ఎంఎంఏ విన్ అవ్వాలి మ్మ్. అని. సో రమ్యకృష్ణ అది ఆయన విజయ్ కల కదా, దేవరకొండ వీడికి ఎందుకు? నువ్వు ఉండవాయి. జడ్జ్ గారు మ్మ్. పాయింట్ కూడా చెప్పనివ్వడం లేదు. ఆగు నువ్వు సరే ఓకే మా, అప్పుడు. యూ ఆ, కంటిన్యూ. ఆ, మొత్తం పాయింట్ విన్నాక అప్పుడు చెప్పు. సో ముంబై చెప్పు. వస్తారు ఇద్దరు. ముంబై వచ్చాక ఇలాగా ట్రైనింగ్ అని చెప్పాను కదా ఇందాక, కోచ్ కలవడానికి వెళ్తారు, ట్రైనింగ్ అవును స్టార్ట్ చేస్తాడు. అవును. చిన్నప్పటి నుంచి డబ్బులు మైక్ కట్టకుండా. టైసన్. డబ్బులు కట్టకుండా. ఆ, అది ఎవరి వల్ల? రామకృష్ణ మ్మ్. వల్ల. అందుకే ప్రోగ్రెసివ్ క్యారెక్టర్. ఎనీవేస్, సో మ్మ్. ఎక్కడున్నాను? వస్తారు, ముంబైకి వస్తారు, కోచింగ్ వెళ్తాడు. మ్మ్. చిన్నప్పటి నుంచి సినిమా స్టార్టింగ్ నుంచి చిన్నప్పటి నుంచి వాడు మైక్ టైసన్ ఫ్యాన్ అని చూపిస్తారు, ఎస్టాబ్లిష్ చేస్తారు సినిమాలో. అయితే ఇప్పుడు మ్మ్. ఏంటి, ఒక పాయింట్ ఆఫ్ టైంలో వాడు ఎన్ని ఫైట్స్ చేసినా లాస్ట్ కి వాడు సిచ్యువేషన్ మ్మ్. అలాగ ఎండ్ అవుతాదంటే వాడి సొంత ఐడిల్నే ఫైట్ చేయడానికి ఆ, పెడతారు. అలా సిచ్యువేషన్ ఎండ్ అప్ అవుతుంది. మ్మ్. సొంత ఐడిల్ ఫైట్ చేయాలి, మ్మ్. నువ్వు దాన్ని ఫైట్ చేస్తేనే మ్మ్. విన్ అవుతావు, ఎంఎంఏ నీకు ఎంఎంఏ ఛాంపియన్ అవుతావు అని. సో చూసావా అక్కడ మ్మ్. కాన్ఫ్లిక్ట్స్ చూసావా? ఒక సైడ్ ఏమో వాళ్ళ ఫాదర్ గోల్, వాళ్ళ మదర్ గోల్, వాడి గోల్. ఇంకో సైడ్ ఏమో వాడి ఐడల్ తో ఫైట్ కాదు, చేయాలి. అవన్నీ ఎవడు అడిగాడు? హీరోస్ జర్నీ కదా నేను అడిగింది. హీరోస్ జర్నీ అంటున్నాను. ఆడు అవన్నీ నీ- ఎందుకు చెప్తున్నావు నాకు? హీరోస్ జర్నీ చెప్పు నువ్వు ఫస్ట్. చెప్ చెప్పని అదేరా చెప్తున్నాను. వాడికి రెండు రెండు పార్ట్స్ ఉన్నప్పుడు వాడు ఆ అవన్నీ ఒక ప్రోగ్రెస్. పాయింట్ కదా. సరే, నీ కట్టా కొట్టా చెప్పావా అని చెప్పాలంటే అనన్య పాండే ఆ, ఉంటది ఆ సినిమాలో. లవ్ 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 ఆ, అని చావ కొడతది విజయ్ దేవరకొండని. వాడు అవును, మన పడిపోతాడు. చదవట్లేటే అమ్మాయిలు. ఆ అంతే. వాడు పడిపోతాడు. వాడు ఇంటర్వెల్ అప్పుడేమో ఆ, రియలైజ్ అవుతాడు, ఇలా నన్ను మోసం ఆ, చేసింది ట్రూ లవ్ కాదు అని. ఆ, అదే టైంలో ఆ, రమ్యకృష్ణ కూడా ఇంట్లో దొబ్బుద్ది అలాగా. ఏం పీకుతున్నావురా ఉమ్, ఏం పీకుతున్నావు, ఆ. మ్యాచ్ లాడు విన్నవు నా ఇది అది పుత్ర అంటుంది. పుత్ర అంటుంది, పుత్ర పుత్ర అని అంటుంది. ఆ బిడ్డ అంటదా గాని ఏదో ఒకటి. ఆ అదే సో yes. అలాగా ఆ స్టిక్ తో కొడుతుంది, బెల్ట్ తో కొడుతుంది, చెప్పుతో దంతది, అన్ని చేస్తుంది సినిమా అదే బ్రేకప్ అయ్యాక. అప్పుడు నుంచి అయితే, బ్యాగ్ ఏంటి ఏదో అంటాను. అంటే ఏం అనలేదు చెప్పన్నా. సరే.
అప్పుడు బ్యాక్గ్రౌండ్ దాంట్లో అటాక్ అన్న బీజియం అదే అటాక్ అన్న సాంగ్ స్టార్ట్ అవుతుంది. అన్న బాడీ ఆ, పెంచుతాడు, అనన్య పాండేని ఆ. మర్చిపోతాడు, అదే కోచింగ్కి వెళ్తాడు ఏ రెగ్యులర్ గా, మెమరీ బాడీ లాస్ వీడికి పెంచుతాడు. నచ్చితో పాటు. మర్చిపోతాడంటే గెట్టింగ్ ఓవర్ హర్ అని. చూసావా అది ఆ జర్నీ చూసావా? ఓకే. ప్రేమలో బక్రా అవ్వడం నుంచి మర్చిపోయి చూడలా, ఎంఎంఏ ఛాంపియన్ నేను ఈ అవడం సినిమా వరకు. చూడలే కదా. చూడలేదు, అందుకే నీకు చెప్తున్నాను, లేకపోతే నేను ఎందుకు ఆ. చెప్తా. సో అది 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 సార్. కంటిన్యూ. సో అది మా జర్నీ. అలాగా ఒక ఓకే, మంచి ఎంఎంఏ ఛాంపియన్ అవుతాడు మా ఇచ్చేయండి సార్, లైగర్. ఇచ్చేయండి, ఏరా మాట ఇచ్చేయండి సార్. రావట్లేదా? సీఎం, ఎంపీ, సిఎం, ఐఏఎస్, ఆ, ఐపీఎస్ అంటే మా 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 నా కొడక. రావట్లేదమ్మా. రైట్. యాంటాగనిస్ట్ నువ్వు ఎంతున్నా చెప్పేసాయి యాంటాగనిస్ట్. నేను ఒక్క వీడియో ప్లే చేస్తా అంతేరా. పెట్టు, సరే. నువ్వు చెప్పు, ఎంత చెప్తావు చెప్పు మీ యాంటాగనిస్ట్ గురించి. హాలీవుడ్ నుంచి హ్యాంగ్ ఓవర్ లో స్టార్ అయ్యిన మైక్ టైసన్, హ్యాంగ్ ఓవర్ కి స్టార్ అవడానికే వాళ్ళని నానా సంకల్ నాకి హ్యాంగ్ ఓవర్ ఆ ఒక ట్రిలజీలో సినిమా తెచ్చారు. ఆ ఒక సినిమా తప్ప ఇంకా దేంట్లో అయినా చేశాడా? బోల్ దాంట్లో చేశాడు, నాకు పేర్లు తెలియవు కానీ ఆ, చేశాడు. కానీ చేశాడు. వాళ్ళు జెన్యున్ గా చూసా, హౌ ఐ మెట్ యువర్ మదర్ లో ఉన్నాడు కదా ఎపిసోడ్ లో. అదే 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 చూసావా? ఆ, ఇది ఇది ఇవాళ సార్, ఎపిసోడ్ ఇది చూసింది, ఇవాళ ఇది ఎపిసోడ్ సార్ మా చూసా. పవర్. చూసారా జడ్జ్ గారు? మీ ఆ, వాడ మా వాడ అదే నిమిషం ఉన్నాడులే సినిమాలో. సిరీస్ లో. సినిమాలో సినిమాలో నిమిషం 10 ఉన్నాడు. నిమిషాలు ఉంటాడు. నువ్వు మరీ మరీ తక్కువ మాట్లాడుతున్నావు. 10 నిమిషాలు ఉంటాడు సినిమాలో. ఆ, సరే ఏముంటాడు ఇప్పుడు. అసలు, తెలుగు మాట్లాడాడు ఏమన్నా? లేదు లేదు, ఇంగ్లీషే మాట్లాడతాడు కానీ నువ్వు స్క్రీన్ అది టైం కూడా బట్టి రాదు సడన్ గా పోకూడదురా. మైక్ స్క్రీన్ టైసన్. టైం అంటే ఇప్పుడు మరి విక్రమ్ లో రోలెక్స్ ఉన్నాడు, ఉన్నది 2 నిమిషాలు. ఆ, ఆ ఇంపాక్ట్ చూసావా? ఆ, సినిమా మొత్తం కింద అవును, అక్కడ రోలెక్స్ ఇంపాక్ట్ మొత్తం. ఉంది, ఇక్కడే ఉంది. దీని డబుల్ ఇంపాక్ట్ ఉంటది. నువ్వు సినిమా చూస్తే నీకు ఆహా. తెలుస్తుంది. నువ్వు ఆ, చూడలేదు, అదే ఎందుకులే. బాధ. కరెక్ట్. సో అదే 3 నిమిషాలకు అంతే వస్తాడు. అయిపోయిందా మీ విలన్ గురించి? చెప్పని, ఆగు. ఎందుకు? చెప్పు. నీ ఆ, పాయింట్ చూస్తాను, ఎందుకు అంత ఎగ్జైట్ అయిపోతున్నావు అని. మూడు ఆ, నిమిషాలు మూడు చెప్పు. నిమిషాలు ఉంటాడు. అసలు ఆ థియేటర్ మొత్తం విజిల్లు, క్లాప్స్. ఎవరు ఆడెవడో ఆ. తెలియలేని వాడు కూడా క్లాప్స్ కొడుతున్నాడు. అది ఆరా ఏంటి అంటే. థియేటర్లు నిండినాయి ఆ సినిమాకి? నాకు జెన్యున్ డౌట్ నాకు. థియేటర్ అంతా విజిల్స్ క్లాప్స్ అంట. అంటే నేను తెలుగు నేను వాళ్ళకి తెలుసు మరి మైక్ టైసన్ ఎవడని. అదే ఎవరి అదే కర్రోడు అంటారు మాక్సిమం అదే సినిమాలు అదే వస్తే. చెప్తున్నాను. తెలియని వాళ్ళు కూడా ఎవడ్రా అదే ఎవడీడు అనుకొని చెప్పి క్లాప్స్ కొట్టి విసిల్ వేస్తున్నారు. అంటే నేను నేను అది నేను చూసిన ఓకే. ఫస్ట్ డే అనుకో. తర్వాత ఎలా ఉందో నాకు ఆ, తెలియదు. అంటే సో ఫస్ట్ డే కాపీయా? ఫస్ట్ డే కాపీ. ఏ నువ్వు మూసుకొని చెప్పవా నువ్వు? కాపీలు గీపీలు నేను అంటే చెప్పాలా? ఓకే అన్న, జడ్జ్ గారు ఐఎమ్ రెడీ. ఏదో కాపీలు అంటున్నాడు, నాకు తెలియదు. చెప్పు. వీళ్ళని అమ్మ నాన్న కదా. చట్ట ప్రకారం వీళ్ళే నా తల్లిదండ్రులు. రేయ్, ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు అని వదిలేసి చట్ట ప్రకారం వీళ్ళే మా అమ్మా నాన్న, ఆధార్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న, రేషన్ కార్డులో వీళ్ళే మా అమ్మా నాన్న అంటూ రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. సార్ పాయింట్ నాకేనా నీకా? ఇంకా ఏదైనా చెప్పేది ఉందా? అంతే. అంతే. అంతే, రజ సూర్య సినిమా అంతే, ఇలా సాగు కొడుతూనే ఉంటాడు నన్ను అడిగితే. వాడికి చెప్పు, వాడి అంటే ఎలా సావగొట్టాడు. కొంచెం అంతేరా. మాకు ఇంటర్వ్యూ సార్ చూసారా సార్? ఇంటర్వ్యూ ఇవ్వడం లేదు అంటే వీడియో బాగుంది ఒప్పుకుంటున్నాను. అది అది. అయినా కాదు, ఒక్క నిమిషం. ఆ, అదే చూడ్డానికి ఏదో ఆ, డ్రామా కోచ్ సీన్ లా ఉంది. నువ్వేంటి కామెడీ ఆ. సీన్ గూగుల్ అదే యూట్యూబ్ లో కొట్టావు? అంటే మీ వాడు అంత కామెడీయా? అంత కామెడీ బిల్లే అమ్మా మీ వాడు. ఎస్ సూర్య కోర్ట్ సీన్ కూడా కామెడీ చేస్తాడు అది రేంజ్ అక్కడ. అయితే మా వాడు అది అది మీ ఒడ్డు, మీ ఒడ్డు ఏం చేశాడు మీ ఒడ్డు? సర్లే, అది వాడిద్దాం. అది వేసుకో. అది అది నీ నీ నెక్స్ట్. సినిమా మొత్తం ఎస్జే సూర్య ఎన్నిసార్లు వీడియోలో లేపుతావో చూద్దాం. చూద్దాం. సినిమా కమాన్, మొత్తం ఆడనే మెసేజ్, లేపుకుంటూ పోతాం. మసాజ్ మెసేజ్. చెప్పు. మీ సినిమాలో ఏం మసాజ్ ఉంటుంది? అరే, ఒకే పాయింట్ చెప్తాను. గేమ్ వన్ సైడ్ అయిపోవాలంటే చెప్పు. మా అవును, అది ఓడు ఒకటే పాయింట్. ఆ, మా మా ఓడు మూవీలో ఒక లోకల్ మ్యాచ్ అనుకుంటా, లోకల్ మ్యాచ్ విన్ అయ్యి వస్తాడు. టీ టీ బండి దగ్గర ఓకే. అర్ధరాత్రి 12కో 11కో టీ తాగుతూ ఉంటాడు. నువ్వు ఆగ ఓకే. నువ్వు ఆగరా. నేను ఏం వినాల్సిందిరా నాకు, చెప్పు.
నువ్వు విన్నాక నువ్వు జడ్జ్ చేయి. డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ కరెక్ట్ అంటారు అందుకే. కరెక్ట్ కరెక్ట్ సో కరెక్ట్. టీ తాగుతూ ఉంటారు అర్ధరాత్రి 11కి 12కి. ఎక్కడి నుంచో వస్తుందో అక్క, జర్నలిస్ట్ అక్క తెలియదు కానీ వస్తుంది, ఒక జర్నలిస్ట్ అక్క వస్తుంది. వచ్చి ఇండియాకి ఇంకా ఇలాగా ఎంఎంఏ ఛాంపియన్షిప్లు రాగలుగుతాయా, మీ పాసిబులా, మీ వల్ల అవగలుగుతాదా అని ఒక జెన్యున్ క్వశ్చన్ అడుగుతుంది. దానికి మా నాన్న ఏమంటాడో తెలుసా? నాకేం ఏమంటాడు? తెలుసు? గెస్ చేయి ఏమంటాడు? నాకేం తెలుసు? సినిమా చూడలే కదా. సర్లే నువ్వేమనుకున్నా, వాట్లాగా దెంగే అంటాడు. నువ్వేమనుకున్నా మా అన్న అనిందే గొప్ప. ఏమంటాడు? వీఆర్ ఇండియన్స్ అంటాడు. వాట్లాగా. ఓకే ఓకే. వీఆర్ హౌ డస్ దట్ ఇండియన్స్. ఆన్సర్ ది క్వశ్చన్? అదే మెసేజ్ అది. ఇప్పుడు నువ్వు ఇండియన్ అంటే నీ ఏంటి? వల్ల, అదే చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అరే దానికి లేయర్లు ఉంటుంది రా, డీకోడ్ చేస్తున్నా, చెయ్యి ఆహా, అసలు కొంచెంసేపు. చెయ్ 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 ఆ, చెయ్ చెయ్ చెయ్. సారీ. ఏంటంటే వీఆర్ ఇండియన్స్ అంటే నువ్వు ఒక ఇండియన్ గా పుడితే నీ వల్ల ఏదైనా పాసిబుల్ అని, దాని అర్థం అది. ఓకే. సో వీడు అనిన్న ఆ మూమెంట్ తర్వాత వైరల్ నత్తి లేకుండా అయిపోతుంది. మాట్లాడమని వాడిని ఒకసారి. కాదు, యాక్చువల్లీ 3 సార్లు నత్తితో స్టటర్ అయ్యే కదా వీఆర్ ఇండియన్స్ అంటాడు. దానికన్నా క్రెడిట్ ఇవ్వాలరా ఓకే, నువ్వు, తప్పు ఇది. కరెక్ట్ కరెక్ట్. సో వీఆర్ ఇండియన్స్ అన్నాక వెంటనే వైరల్ అయిపోతుంది అది. ఇండియాలో ప్రతి ఆహా, రీల్, ప్రతి ఇది వీఆర్ ఇండియన్స్ వాట్లాగా దెంగే అనే వస్తుంది. అంటే వాళ్ళకి తెలియదు మరి అప్పటిదాకా వాళ్ళు ఇండియన్స్ అని. అదే మెసేజ్ చూడు. సరే నువ్వు అనుకున్న పాయింట్ లో చూసుకున్నా వాడు ఎన్లైటన్ చేస్తున్నాడు. మీరు ఇండియన్స్ అని ఇండైరెక్ట్ గా ఏమని? చెప్తున్నాడు. డైరెక్ట్ గా చెప్తాను, డైరెక్ట్ గా కూడా కాదు. జడ్జ్ గారు ఓకే. వీడు చెప్పిన పాయింట్ బట్టి చూసుకుంటే వాళ్ళు ఇండియన్స్ అని వాళ్ళకే తెలియదు అని అన్నాడు. సరే ఓకే, ఇప్పుడు వీఆర్ ఇండియన్స్ అని హీరో చెప్పడం వల్ల చెప్తున్నాడు తెలుసుకుంది. నేర్చుకోండి అంతే. మెసేజ్ అది. ఇప్పుడు మీ 3 hours సినిమాలో మెసేజ్లు ఎన్ని ఉన్నాయో చెప్పు, వెళ్దాం. బోల్డ్ మెసేజ్లు మా దాంట్లో. మంచిగా చదువుకోండి, కోపం తగ్గించుకోండి, ఎక్కడెక్కడ ఏం చెప్తాడు? ఇండియా బాగు చేయండి, నీకు బాత్రూమ్లు తెలిసిన మెసేజ్లు కట్టించండి. కాదు, సినిమాలో ఏం మెసేజ్లు చెప్తారో అది చెప్పు. ఇవన్నీ సినిమాలో చెప్పేవారా? కైరా అద్వాని కోపం తగ్గించుకోమని చెప్తుంది, కైరా అద్వాని ఐపీఎస్ అవ్వమంటుంది, రామ్ చరణ్ ఏమో ఇండియా మంచిగా బాగు చేయాలంటాడు, అంజలి కూడా చెప్తుంది. రామ్ చరణ్ వాళ్ళ నాన్న కరప్షన్ అగేన్స్ట్ గా ఫైట్ చేస్తాడు, లంచానికి అగేన్స్ట్ గా ఫైట్ చేస్తాడు. అదిరా ఇదిగో ఇన్స్పిరేషన్ అంటే. ఇవన్నీ వద్దు. ఉందా అలా సిబ్లింగ్ అయితే మీ దాంట్లో? అలా అయితే రమ్యకృష్ణ ఇవన్నీ ఫిట్నెస్ పైన ఫోకస్ చేయి. ఇవన్నీ అమ్మాయిలు వద్దు, లవ్ వద్దు, ఫూల్ అవ్వకు అని అదో మెసేజ్. ఫిట్నెస్ పైన ఫోకస్ చేయి, అదో ఇంకో మెసేజ్. మెసేజ్. మరి అదో అలాంటి మనిషి అలా చిన్న చిన్నవి ఏరుకుంటూ పోతే మాకు కూడా వస్తాయి 10 మెసేజ్లు. ప్రతి సీన్ కి తీద్దాం మెసేజ్. చెప్పైతే 4 చెప్పిన తప్పుకుంటా. నాకు సినిమా చూసే ఓపిక లేదు కానీ నువ్వు చెప్పు. అదే వ్యాలిడ్ పెద్ద పెద్ద అది మెసేజ్లు, బండరాయినంత చెప్పేయండి, మెసేజ్ ఏదన్నా ఉంటే చెప్పు. వేసేసుకుంటా. పెద్ద ఇయే పెద్ద మెసేజ్లే కదా, కోపం తగ్గించుకోవడం, ఐఏఎస్ అవ్వడం, పెద్ద అర్జున్ మెసేజ్లే ఇవి. అర్జున్ రెడ్డి చూస్తున్నట్టుందా, గేమ్ చేంజర్ చూస్తున్నట్టుందా? కోపం తగ్గించుకోండి అంట, అంతేనా? అర్జున్ రెడ్డిలో చూస్తే కోపం వస్తుందిరా, కోపం తెచ్చుకోవాలన్నట్టు ఉండేది దాంట్లో. ఇక్కడ ఇందులో అలా ఉండదు. తగ్గించుకోమంటాడు. ఆ, సర్లే, అయినా మీరేదో తగ్గించుకోమని దోపు చూడు అది. దోపని ఏదో కాన్సెప్ట్ అదే దోపారు కదా, మరి. ఏంటా కాన్సెప్ట్? అదేంటి కోపం తగ్గించుకునే కాన్సెప్ట్ అది మరి. రివర్స్ లో నేనే నీకు పాయింట్లు ఇస్తున్నాను రా. సర్లే వేసుకో కానీ ఇంకా అది 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 పక్కన వాళ్ళు కూడా పాయింట్ అందించి, అది అన్ప్రిడిక్టబుల్ అంటే. వాట్ ఈస్ అవర్ మెసేజ్ అంటే బి అన్ప్రిడిక్టబుల్, అది మా మెసేజ్. ఓకే, అది ఓకే. ఓకే. ఫైనల్ మెసేజ్ అదని డిసైడ్ అయ్యావా? అన్ప్రిడిక్టబుల్, ఎస్. అందుకే చూసావా, నువ్వు అంత మాట్లాడిన పాయింట్ నాకే వచ్చింది. 3 గంటల సినిమాలో ప్రతి నిమిషానికి మెసేజ్ కనబెడతాడు ఇంకా. సరే అదే కానీ మరి, అందుకే కమాన్ ప్రొడక్షన్ నువ్వు స్టార్ట్ ఏదో ఉంటదిగా తలకమాన్ ప్రొడక్షన్ రీజన్. ప్రొడక్షన్ అది. అసలు అంత బడ్జెట్ కి నువ్వు ఏ సీన్ చూసినా సరే వెనకాల 1000 మంది ఉంటారు. రామ్ చరణ్ జస్ట్ ఉచ్చబోసుకుని బయటకు వచ్చి ఉంటాడు, 1000 మంది ఉంటారు వెనకాల, నడుచుకుంటూ వస్తాడు, ఉంటారు 1000 మంది. బిల్డింగ్ పోలు కొడుతూ ఉంటారు, 1000 మంది ఉంటారు వెనకాల. ఇలా షర్ట్ మడత పెట్టి వైజాగ్ బీచ్ లో డాన్స్ ఆడతారు, 1000 మంది ఉంటారు వెనకాల. అది ప్రొడక్షన్ అంటే. ఉందిరా నీకు ప్రొడక్షన్ అసలు? నువ్వు ప్రొటెక్షన్ మొత్తం 400 అన్నట్టు కోట్ల వినిపిస్తుందిలే బడ్జెట్ కానీ. సరే ఓకే, అలా అనుకుందాం. 400 కోట్లు పెట్టారు మీరు ఆ, ప్రొడ్యూస్ చేయడానికి సినిమా. ఎంత ఆ, వచ్చింది? ఆ.
అది నెక్స్ట్ దాంట్లో మాడుకుందాంలే. అది నువ్వు ఫస్ట్ చెప్పు, మీ దాంట్లో ప్రొడక్షన్ ఏముందో అసలు. ఇప్పుడు ఈ సారీ. నేను అది తిట్టేదంట తిట్టు సార్, చూడండి సార్, వల్గర్ లాంగ్వేజ్ దీనికే అన్ని కొట్టాడు. ఆ, ఓకే. మరి మరి రమ్యకృష్ణ మాట్లాడేది మంచి మంత్రాలు మరి. సరే. అయితే ఇప్పుడు ఎందుకు చేయండి. ప్రొడక్షన్ గురించి మాకు చెప్పాలంటే, ఇప్పుడు ఒక రూరల్ సినిమాని రూరల్ లొకేషన్స్ లో తక్కువ బడ్జెట్ లోనే చెయ్యాలి. నా కొడుకు ఇంకా ఇంకా స్టార్ట్ చేస్తాను ఇంకా నేనమ్మా. చెప్పు అరే అదే, చెప్పు ఇంకా నా ఇప్పుడు కొడుకు వాళ్ళు చెప్పు. కాదు, కొడుకులు వాళ్ళు నా ముంబైకి బట్టలు ఎలాగొస్తారు? ఉద్దరింగు. కాదు కాదు, ఎలా ఆగు. వస్తారు? అనకాపల్లి బస్ ఎక్కొచ్చింది. బస్ ఎక్కొచ్చినా పర్లేదు, ప్రొడక్షన్ వాల్యూస్ పెట్టచ్చు. ఆ, ఎలా వస్తారు వీళ్ళు? ఆ, చీప్ గా ఏదో ట్రక్ లో నడుచుకుంటూ వస్తారు. వచ్చేస్తారా ఏంటి? కాదు ఆహా. కాదు, ట్రక్ లో వెనకతలు కూర్చొని వస్తారు. అది. ఓకే, సో నువ్వు తప్పే నువ్వు ఉందమ్మా. అలాంటి దానికి నువ్వు ప్రొడక్షన్ వాల్యూస్ పెడితే సినిమా బాగా అయిపోతుంది. ఐ మీన్ బాగా అయిపోవడం అంటే అది నువ్వు 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 రాబోయే సినిమా బాగా అయిపోతుంది. కాదు కాదు, నువ్వు ఇవ్వాలనుకున్న మెసేజ్ సరిగ్గా కన్వే అవ్వదు. వాళ్ళని ఎలా పోర్ట్రే ఆ, చేస్తున్నాము? ఒక స్లమ్ డాగ్ అలా 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 చూపిస్తున్నాము. ఓ, ఆ, స్లమ్ డాగ్ అంటే మంచి సెగ్యూ అయింది పూరి జగన్నాథ్ కొత్త సినిమాకి. కరెక్ట్. పూరి జగన్నాథ్ కొత్త సినిమా. సరే ఏదో ఒకటి. సో అలాగా నువ్వు అలా చూపించాలంటే నీకు తక్కువ బడ్జెటే కావాలి. అది కూడా అరే, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ రా ఇన్వెస్ట్ చేసాడు మా సినిమాకి. ఆ, మీకు కరణ్ జోహర్ తెలియదు. అయ్యిండు కూడా తినమా ప్రొడక్షన్ అంతా నీకు అదే చెప్తున్నా. డాష్ లా ఉందంటే. ఆ, కరణ్ జోహర్ బిలీవ్స్ ఇన్ ప్రొడక్టివిటీ. అందుకే మా వాడు ఎంత పెట్టాలో అంతే పెట్టాడు. 125 ఆ, క్రోర్స్ పెట్టాడు బడ్జెట్ లాగా. ఎంత వచ్చిందో అది మాకు ఆ, సంబంధం లేదు కానీ 125 క్రోర్స్ పెట్టాడు. ఆ. సో అలాంటి అలాంటి దానికి అలాంటిదే కరెక్ట్. ఇప్పుడు మీరు చెప్పండి. మీరు ఊ అంటే ఆ అంటే ప్రతి సాంగ్ ఉంటది, ప్రతి ఫ్రేమ్ వైబ్రెంట్, ఓ మెరిసిపోతుంది ఫ్రేములు, ప్రతి ఫ్రేమ్ సినిమాలో. మరి సినిమాకి అలాంటిది ఇది కావాలి. ఇట్స్ ఎక్స్ట్రావగెంట్ సినిమా రా. ఆ సినిమాకి అది అవసరం, మీ సినిమాకి మీద అవసరం. కానీ ప్రొడక్షన్ మాదే బాగుంటుంది. అంతే, ఇచ్చేయండి సార్, పాయింట్ ఇచ్చేయండి. సరే. ఇంక అడుక్కుంటున్నట్టు ఉంది. ఇంకా నేను ఏం చెప్పగలను? యాక్చువల్ టెక్నికల్ గా మాకు రావాలిరా. వాయిదా వేయాలి ఆ, కేసుని. ఏ ఏ ఏ ఏం జడ్జ్. సర్లే. ఆ బాక్స్ బా ఇప్పుడు దాకా నలుగురు చూస్తా ఉంటారు. ఇప్పటికి వాళ్ళు దెంగా బాక్స్ ఆఫీస్ అన్న. యు వాంట్ టాక్ ఆర్ షుడ్ ఐ ఫినిష్ ఇట్? ఇది కేటగిరీ అవసరం మనకి, వేరే కేటగిరీ ఏదైనా మాట్లాడొచ్చుకో. మాకు డే 1 200 crores అండ్ అరే ఫినిష్. సరే ఓకే, బాక్స్ ఆఫీస్ మీద వచ్చిన నేను ఒక జెన్యున్ గా ఒక పాయింట్ చెప్పాలి మా క్లయింట్ గురించి. మా ఓలు చెప్పు. చాలా నిజాయితీ పరులురా. ఎంత వచ్చిందో అంతే పెట్టుకున్నారు. ఇప్పుడు అవును, డే 1 కరెక్ట్. 33 crores వచ్చింది. 33 crores అయినా పెట్టుకున్నారు. కొంతమంది ఉంటారు పర్లా. వచ్చింది ఆ, వచ్చిందో 10 crores, 50 crores, 60 crores అన్నా పెట్టుకోరు. డైరెక్ట్ 200 crores ఆ, అని. అలాంటి వాళ్ళని 300. అలాంటి వాళ్ళని కోర్టుకి లాగి కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం మేము. సార్ మా డబ్బులు మా ఇష్టం అండి. మేము పెట్టుకుంటే పెట్టుకుంటాం, ఆ వచ్చినాయన్నా పోయాయని పెట్టుకుంటాం. మాకు ఎందుకు సార్? మీకెందుకు? నీ నీ ఇష్టం, నీ మా పర్సనల్స్ మీకు పోస్టర్లన్నీ ఎందుకండి? నీ ఇష్టం వచ్చింది పెట్టేసుకో ఇంకా. అవును, మరి మా పోస్టులు అంటే విజయ్ దేవరకొండ ఫోటో పెడతాం. సరే అదైతే ఓకే, చూడండి సార్, కమాన్. మాకు ఒక ఇమోషనల్ గా అన్నా మాకు సపోర్ట్ కావాలి. మా వాళ్ళు చాలా హానెస్ట్. అందుకే డే 1 33 crores వచ్చిందని కావాలని 33 crores పెట్టుకున్నారు. ఈవెన్ దో వీ హ్యాడ్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ అరౌండ్ 200 crores డే 1 కి. ఐ మీన్ టోటల్ గా 200 crores ఎక్స్పెక్ట్ చేసాం మాకు. మా విజయ్ అవును, దేవరకొండ అన్న లెక్క ప్రీవియస్ ఈవెంట్ లో విజయ్ కూడా దేవరకొండ చెప్పాడు. కౌంటింగ్ 200 నుంచి స్టార్ట్ చేస్తా అన్నాడు అన్న. అదే. పాపం సో వెళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అలా అంతవరకు ఉన్నా వెళ్ళాల. కూడా రియాలిటీ బాగాలేపోయేసరికి రియాలిటీ ఒప్పుకున్నారు. మీ వాళ్ళు చెప్పడం లేదు, చేయడం లేదు, డైరెక్ట్ 200 crores. మరి రామ్ చరణ్ నుంచి ఉండిద్ది బై 200 కోట్లు వస్తది అన్నది డే 1 రోజు, అండ్ వచ్చింది. మీకేం తెలుసు? ఉన్నాయా మీ దగ్గర లెక్కలే ఉన్నా? ఓకే, అయితే కమాన్. ఎవిడెన్స్ లేదంటే మ్యూజిక్. మీకు వెళ్ళిపోవడం పాయింట్. సరే. అంతే మరి. ఎవ్రీ డాగ్ హ్యాస్ ఇట్స్ డే. ఆస్కర్ తీసుకున్న ఆ, ఏంటి ఆస్కర్? ఆస్కర్ సినిమాకి యాక్ట్ చేసిన రామ్ చరణ్ కి మ్యూజిక్ లో ఆస్కర్ వచ్చింది కాబట్టి ఆర్ఆర్ఆర్ కి, నాకు తెలిసి ఈ మ్యూజిక్ ది గేమ్ చేంజర్ కి ఇచ్చారని నేను కోరుకుంటున్నా. ఏం మాట్లాడుతున్నావు అర్థం
ఒక్క ముక్క అర్థం లేదా నాకు. రామ్ చరణ్ ఆస్కర్ ఆర్ఆర్ఆర్ మూడే అర్థమయ్యాయి నాకు. జడ్జ్ గారు ఆర్ఆర్ఆర్కి ఎందుకే సరే నేను సింపుల్ గా 2 క్వశ్చన్లు అడుగుతాను. 2 కాదులే, ఏమో తెలియదు. సరే, ఆర్ఆర్ఆర్కి ఆస్కర్ వచ్చిందా లేదా? వచ్చింది. ఎందుకు వచ్చింది? రాజమౌళి సినిమా కీరవాణి మ్యూజిక్ వల్ల వచ్చింది. ఆ ఆ సినిమాలో ఎవరు యాక్ట్ చేశారు? రామ్ చరణ్, ఎన్టీఆర్. సో అంటే వచ్చింది ఏదో ఆస్కర్. ఏదో ప్లే అవుతుంది పక్కన. లేదు లేదు, ఇక్కడ ఆ సూర్య ప్లే. ఆ, ఓకే. చెప్పు. సో ఆస్కర్ వచ్చింది, ఆర్ఆర్ఆర్ వచ్చింది. వచ్చింది, రామ్ చరణ్ యాక్ట్ చేశాడు. కానీ మ్యూజిక్ బేసిస్ మీద ఆస్కర్ వచ్చింది. సేమ్ రామ్ చరణ్ నెక్స్ట్ ఫిల్మ్ గేమ్ చేంజర్, అంతే. పాయింట్ నాకు నేను చేసుకుంటున్నా, అంతే అన్నాను. జడ్జ్ గారు చూసారైతే. హలో. ఏంటైతే మీ వాడు ఆస్కర్ ముట్టుకున్నాడు, మ్యూజిక్ ఆస్కర్. అయితే మీ వాడికే మ్యూజిక్ రావాలా? ఆ, అవును, అంతే నీకు మరి. నీకు ఇలా కాదు, ఆగు. రైటింగ్ ఉంది కదా, మా పూరి జగన్నాథ్ అక్కడ ఆ, చూపిస్తాం, ఆగు. సో రైటింగ్ మా దగ్గర ఉన్నది పూరి జగన్నాథ్. ఏమేమి రాశాడో నేను చెప్పాల్సిన పని లేదుగా. పోక్రీ లెవెల్ ట్విస్ట్, ప్రోక్రీ లెవెల్ ట్విస్ట్ అనుకొని ట్రేడ్ మార్క్ సెట్ చేసిందే ఆయన. నువ్వు దాంతో రైటింగ్ ఏం చేస్తావు చెప్పు? ఇచ్చేయచ్చుగా. సరే, పోకిరి ఓకేలే, కానీ లైగర్ లో ఏముంది మరి twist? నేను అరే ఇంతసేపు ఈ వీడియో నువ్వు మొత్తం చెప్పు, అది బాగింది. చెప్పు నాకు. లైగర్ గురించి చెప్పేది మనం పూరి జగన్నాథ్ వస్తే శంకర్ కాదు. అలా అయితే ఎప్పుడో శంకర్ ఓ గా ఇచ్చుండే వాళ్ళలే, కానీ బ్రష్యల్లో చెప్పు. ఆ, అది సరే, చెప్పు. ఓకే, ఆగు. ఇక్కడ లైగర్ ఏం ఆఫర్ చేస్తుంది రైటింగ్ లో? రైటింగ్ లో నీకు ఒక ఫీమేల్ క్యారెక్టర్స్ అలా ఉండాలో అలా ఉన్నాయి. విజయ్ దేవరకొండ లాంటి ఇది ఒక మళ్ళీ ఫీమేల్ క్యారెక్టర్ గురించి కాదు, ఇది మొత్తం రైటింగ్. నువ్వు అది చెప్పు, మొత్తం నువ్వు అదే రైటింగ్ గురించి. నువ్వు ఫీమేల్ క్యారెక్టర్ అన్నా రాసేది ఒకటే కదరా. నువ్వు చెప్పని ఆగు. ఫ్లో సరే, పోనీ ఫ్లో చెప్పు, ఆ ఓవరాల్ చెప్పు. ఆ, విజయ్ దేవరకొండ గ్రోత్ చూస్తావు సినిమా మొత్తం. వాడు అలాగే ఎంఎంఏ ఛాంపియన్ అయ్యాడు, బాక్సర్ అయ్యాడు. ఆ, ఇది ఆ, అది అనుకోని అసలు ప్రతి ఓకే. క్యారెక్టర్ ఇంటరాక్ట్ అవుతారు. ఆలీ ఉంటాడు సినిమాలో, విజయ్ గెటప్ సీన్ ఉంటాడు, ఫ్రెండ్స్ లాగా. ఇలా అందరూ ఆ, ఆలీ నీకు ఒక ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటాడు. ఆలీ ఎప్పుడు వస్తాడు? ఆ, ఆ, విజయ్ దేవరకొండ ఒకసారి మిస్టేక్ గా హెల్ప్ చేస్తాడు సినిమా స్టార్టింగ్ లో. ఆ, ఆలీని ఆహా, కొన్ని రౌడీలు ఆహా. కొడుతుంటే విజయ్ దేవరకొండ హెల్ప్ చేస్తాడు. మళ్ళీ విజయ్ ఉమ్. దేవరకొండ ఎప్పుడు వాడి లోయెస్ట్ లో ఉన్నాడో సడన్ గా స్పాన్ అవుతాడు. నేనున్నా నీకు ఎవరు? సల్లార్లో దేవా కొన్నినట్టు ఆలీ విజయ్ దేవరకొండ ఆ, కోసం. ఓకే. ఓకే. నేనున్నా నీకు, నేను పక్కన ఉంటా ఇది అనుకొని సడన్ గా స్పాన్ అయ్యి హెల్ప్ చేస్తాడు. వాడి వల్లే వీళ్ళు ఫారెన్ ఆ, వెళ్తాడు. ఆలీ వల్లే ఫారెన్ వెళ్ళి ఉమ్, అక్కడ అదే మ్యాచ్ లో పార్టిసిపేట్ అవుతాడు. చూడు, అది ఉమ్. రైటింగ్ అంటే. ఒక్కొక్క క్యారెక్టర్ ఇంటరాక్షన్ ఇదే అది. మీరు మీ వాడు సునీల్ వేసే జస్ట్ ఆలీకి హెల్ప్ చేస్తాడు, మా వాడు ఒక స్టేట్ ఏంటి, స్టేట్ మొత్తానికి హెల్ప్ చేస్తాడు మరి. ఎవడికి హెల్ప్ చేస్తున్నాడా అది అన్నది కాదు, ఎంత బాగా రాసుకున్నారా అంత. క్యారెక్టర్స్ అనుకోని. సరే, ఓకే. ఆ, రైటింగ్ అంటే మోస్ట్లీ డైలాగులు ఇది అది. డైలాగులు జోక్స్ ఉంటాయి కదా. డైలాగులు చూసుకో ఉమ్, రమ్యకృష్ణ. అది అసలు లైగర్ అన్న ఆ. కాన్సెప్ట్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది తెలుసా? ఒక ఎంత లయన్ కి రాష్ట్రం టైగర్ రాస్తుంది కి అంటే. పుట్టిన కొడుకు మా లైగర్. మీ ఆ, ఒక ఫ్లాష్ బ్యాక్ చెప్తాదిరా వాళ్ళ కోచ్ కి. ఏం చెప్తాదంటే, ఆ, మా హస్బెండే నిన్ను ఉమ్, ఓడించాడు ఎంఎంఏ ఫైనల్స్ అప్పుడు, గుర్తుందా? ఇప్పుడు మా కొడుకు మళ్ళీ ఆ, నిలబడతాడు ఇండియా పేరు రావాలి అనుకొని. ఈ ఉమ్, సీన్ చెప్పడం మర్చిపోయాను. బేసిక్ ఏంటంటే ఎంఎంఏకి బోర్డు ఒప్పుకోదురా. ఆ స్పోర్ట్స్ బోర్డు ఏదో స్పోర్ట్స్ బోర్డు ఒప్పుకోదు. సో కోచ్ వెళ్ళి ఏమని? ఏం చెప్తాడు తెలుసా? కాంపిటీషన్ ఇండియాలోనా? అంటే ఏదో ఎక్కడో తెలియదు. ఉమ్, ఏమన్నావు? ఉమ్. ఇండియాలోనా? ఏమన్నావు? ఏమని చెప్తారు చెప్పు. సో బేసిక్గా బోర్డుకి వీడు ఎలా కన్విన్స్ చేస్తాడంటే, కాంపిటీషన్ అంటే ఒక కంట్రీ ఇంకో చెప్పు చెప్పు, కంట్రీతో కంటిన్యూ కంటిన్యూ. అదే కాంపిటీషన్ అంటే ఒక కంట్రీ ఇంకో కంట్రీతో ఫైట్ చేసేది. అది కాంపిటీషన్ అంటే. అది స్పోర్ట్స్ అంటే. అది ఒలింపిక్స్ ఇది అంటే అంత బాగా కన్విన్స్ చేస్తాడు. అది అలా రైటింగ్ రాస్తే కన్విన్స్ అయిపోవాలి. మీ వాడు జోక్ వేస్తారు. సునీల్ జోక్ చెప్పరా. ఎంత బాగా జోక్ వేస్తాడు. చెప్పు, కొంచెం చెప్పు విందాం. చెప్పు. సరే, మా దాంట్లో మరి సునీల్ తో ఉండే కామెడీ సీన్లు, నెక్స్ట్ ఎస్ ఉమ్. ఎస్ సూర్య రైటింగ్ ఏకదమ్ ఉంటుంది. ఎస్ ఎస్ సూర్య రైటింగ్ నేను ఏదైపోయినా చెప్పాను సరే, కదరా ఎస్ ఎస్ సూర్యని ఇక్కడ. నిజంగా ఒక ఏంటిది, ఉమ్, ఓ తింగరాడు, ఉమ్, కానీ ఏంటిది కరెక్ట్ పర్సన్. వాడు ఎలా ఆలో ఉమ్.
అదే కింద ఎస్జే సూర్య టైమర్ అని పెట్టి ఇస్తాడు, ఇక్కడ మెన్షన్ అలానే చెయ్యాలి. నువ్వు పెడతాడు. నువ్వు ఈ వీడియోలో ఎన్నిసార్లు రామ్ ఎస్జే చరణ్ ఉన్న సూర్య సీన్లు కూడా, పేరు రామ్ చరణ్ ఎత్తుతున్నావు రైటింగ్ అంతా అనుకొని. కన్సిస్టెంట్ గానే ఉంటుంది. ప్రతి సీన్ లో ఓలానే బిహేవ్ చేస్తారు, ప్రతిసారి ఓలానే చేస్తారు, అంతా నీట్ గా ఉంటుంది రామ్ చరణ్ క్యారెక్టర్ కూడా అంతా. ఆ అదే ఫ్లా సినిమాలో, అదే ఫ్లా ఒకలాగే ఉండేది. క్యారెక్టర్లన్నీ స్టార్టింగ్ సినిమా నుంచి ఎండింగ్ వరకు ఒకటేలా ఉన్నారు. ఒక గ్రోత్ కనిపించడం లేదు, ఒక మైనస్ అవడం లేదు, ప్లస్ అవడం లేదు. సార్ అన్నీ అయ్యే పనులు కావు కానీ పెట్టండి అక్కడ వన్ను పెట్టు. అరే ఓకే, అయినా ఓకే. ఏం చేస్తాను రా, నువ్వు వన్ను పెట్టినా నీదే. ఎన్ని ఉన్నాయి నీకు? 1 2 3 4 5. 5. ఆ, మీకే ఇచ్చేయమంటారు పాయింట్? నువ్వు ఇచ్చినా నీ సైడే ఉందిలే. ఓకేనా, కరికాలం యాడ్ చేయి, ఇంకా మొత్తం కలిపి ఎన్ని పాయింట్ల వరకు? అడిగీడ అవసరమా? చెక్క విన్ అయ్యోగా కేసు. ఇంక పో నువ్వు ఇంటికి పో. యాడ్ చేయాలంట. గేమ్ చేంజర్, అన్ప్రిడిక్టబుల్ విన్నర్, అదిరా మరేం. ఛీ. అయినా నువ్వు లైగర్ ఎందుకు అది గేస్ తీసుకోలేదు? అయితే ఫైనల్ గా కాదు. నేను ఆ, ఎందుకు తీసుకోలేదా? అది ఎరుపుల ఆ, సినిమా నాకు తెలుసు కాబట్టి. నువ్వు చూడలేదు కాబట్టి కదా. ఛా, ఈ దరిద్రాల్లో కూడా నువ్వే దరిద్రమైన అవును, సినిమాలు. కరెక్టే. లైగర్ సర్లే. నెక్స్ట్ నెక్స్ట్ కేసులో నీ చూద్దాంలే కానీ. సో యా, అదే గైస్ బేసిక్గా. నెక్స్ట్ టైం తగ్గలే కూలీ గైస్. సో ఓకే, అది తగ్లైఫ్ పూలి చేద్దాం. దీనికి ఇలా ఈ సిరీస్ కంటిన్యూ చేయాలా వద్దా, లేకపోతే ఎక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ కేటగిరీస్ పెట్టాలి, మాకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తే తగ్లైఫ్ వర్సెస్ కూలీ చేద్దాం అనుకుంటున్నాము. మీరు ఇన్పుట్స్ ఇస్తే చేస్తాం. సో అంతేగా, ఏదైనా చెప్పాలా నీ ఫ్యాన్స్కి? నా ఫ్యాన్స్ కానీ బట్ అంతే. ఓకే, సో డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవన్నీ చేసి పెట్టండి. విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.